అలా వంకాయలు, అరకిలో వంకాయలు, కొద్దిగా నువ్వులు, ధనియాలు, పల్లీలు, జీరా, మసాలా దినుసులు, పుట్నాలు, చింతపండు. చేసుకునే విధానం చూద్దాం. పల్లీలు వేయించుకున్నా లైట్గా. మన పప్పు చారు ఏమైనా తీసుకున్నప్పుడు సైజు డిష్కు చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాలు కూడా వేయాలండి. పుట్నాలు వేగిపోయి ఒక స్పూన్ జీరా వేద్దాం. జీరా వేద్దాము, మిక్సీలో వేద్దాం ఒకసారి. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఈ మసాలా దినుసులు, సాయి జీరా, లవంగ, పట్ట, కొద్దిగా కారం, ఒక 2 స్పూన్ల కారం, ఉప్పు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా చేద్దాం. కొద్దిగా వాటర్ వేసి అయిపోయిందండి ముద్ద. మిక్సీ ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు కట్ చేద్దాం. అంటే ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి కట్ చేద్దాం. ఈ విధంగా ఫుల్గా నింపుకోవాలి మొత్తం. ఒకసారి కలుపుకుందాం మంచిగా. మూత పెట్టేద్దాం. కొద్దిగా కొబ్బరి పొడి వేసేద్దాం. కొద్దిగా లైట్, కొద్దిగా గరం మసాలా, కలుపుకుందాం ఒకసారి. గ్రేవీ మిగిలిందండి, పైనుంచి చేసేద్దాం. కొంచెం మగ్గితే అయిపోతుంది. ఈ గ్రేవీ మగ్గితే ఈ మసాలా వంకాయ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం మగ్గాలి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అయిపోయిందండి మసాలా వంకాయ. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం.